అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ లైఫ్ స్టోరీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ హార్ట్ టు హార్ట్ టాక్స్ ఇన్ 2026. సో ముందుగా మీ అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. రియలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ ప్రే దట్ మీ అందరికీ కూడా 2026లో ఒక మంచి గ్రోత్, హెల్త్, ప్రాస్పెరిటీ, సక్సెస్, హ్యాపీనెస్ అన్నీ రావాలి అని చెప్పైతే నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కానీ అలాంటివి ఏమైనా వస్తే కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. బికాజ్ మా ఇంటి వెనకాల కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో దాని నాయిస్ అండ్ దాని సామాన్లు తీసుకొని రావడానికి వెహికల్స్ కూడా ఉంటాయి కదా, సో ఆ నాయిస్ కూడా ఉందన్నమాట. సో ప్లీజ్ ఐ ట్రై టు మ్యాక్సిమం ఆ నాయిస్ కట్ డౌన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీకు కొంచెం ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే కనుక ప్లీజ్ అడ్జస్ట్ ఫర్ దిస్ వీడియో. ఓకే, సో ఇవాల్టి హార్ట్ టు హార్ట్ టాక్స్ ఎపిసోడ్ నేను చాలా క్యాజువల్ గా, చాలా రాగా, యునో సంథింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ జెన్యున్ గా మాట్లాడదాము అని అనుకుంటున్నాను. సో ఓన్లీ పాయింటర్స్ రాసుకున్నాను, నేను కంప్లీట్ స్క్రిప్ట్ నేను ఏం రాయలేదు. సో మీరు నా వైబ్ చూసే చెప్పొచ్చు. సో ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్, ఇట్స్ వెరీ క్యాజువల్ అండ్ జెన్యున్. యాక్చువల్ గా నా దగ్గర అసలు టిల్ ఆఫ్టర్నూన్ నా దగ్గర టాపిక్ లేదు గైస్. నా మైండ్ లో నంబర్ ఆఫ్ పాయింట్స్ జగ్గల్ అవుతుండే, ఏం మాట్లాడాలి, ఏంటి, దేని గురించి చేయాలి అని చెప్పి. సో ఆ ప్రాసెస్ లో నేను హక్ మూవీ చూసాను అనమాట. సో దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ అ రివ్యూ ఆఫ్ దాట్ మూవీ ఆర్ నా ఒపీనియన్ ఏంటి ఆ మూవీ గురించి, ఇవన్నీ నేను చెప్పట్లేదు ఈ వీడియోలో. బట్ ఆ వీడియోలో ద హీరోయిన్ యామి గౌతమ్ గారు ఒక లైన్ చెప్తారు, రిలేషన్షిప్స్ లో అస్తమానం లవ్వే కాదు, సమ్ టైమ్స్ వీ నీడ్ రెస్పెక్ట్ ఆల్సో అని చెప్పి. అండ్ సమ్హౌ ఐ డీప్లీ కనెక్టెడ్ విత్ దట్ లైన్. సో ఇవాల్టి హార్ట్ టు హార్ట్ టాక్స్ ఎపిసోడ్ నేను దాని మీదే చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ ఫైండ్ అవుట్ దోస్ ఇంగ్రీడియంట్స్ దట్ విల్ హెల్ప్ us to cook a happy relationship. సో లవ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. అదొక అందమైన హ్యాపీగా ఉండే ఫీలింగ్ అనమాట. సో ఈ ప్రపంచంలో మనుషులు ఒక్కటే కాదు, ఎవ్రీ లివింగ్ బీయింగ్ వాంట్స్ టు బి లవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉందన్నమాట. సో ఇట్ ఆల్వేస్ వాంట్ టు బి పెట్. అంటే ఎప్పుడు మన చేయి తీసుకెళ్ళి ఇలా రబ్ చేయించుకుంటూనే ఉంటుంది, మనం ఎప్పుడు రబ్ చేయాలన్నమాట దాని అలాగా. ఒకవేళ మనం మన హ్యాండ్ తీసేసాం అనుకోండి, అది మళ్ళీ మన హ్యాండ్ లాక్కొని మరీ రబ్ చేయించుకుంటూ ఉంటుంది. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు బి లవ్డ్. బట్ మన హ్యూమన్స్ రిలేషన్షిప్స్ లో ఆ రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంటే కనుక లవ్ ఇస్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇనఫ్. ఇట్ నీడ్స్ మోర్. ద రిలేషన్షిప్ డిమాండ్స్ మోర్ దాన్ లవ్. అండ్ అదేంటి అంటే నంబర్ 1 ఈస్ ట్రస్ట్, నమ్మకం. ఇది రిలేషన్షిప్ లో లేనప్పుడు మనం ఆ మనిషితో అన్ని షేర్ చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ అంటే మీకు చాలా ఇష్టం. కానీ ఆ ఫ్రెండ్ మీరు ఏ మాటలు అయితే చెప్తూ ఉంటారో, రే సీక్రెట్ రా, ఇది ఎవరికి చెప్పొద్దు అని అంటే అది తీసుకెళ్ళి అందరికి గాసిప్స్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలాంటప్పుడు విల్ యూ ట్రస్ట్ దట్ ఫ్రెండ్? విల్ యూ షేర్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ విత్ దట్ ఫ్రెండ్? మీ ఒపీనియన్స్ కానీ, మీ ఫియర్స్ కానీ, మీ పర్సనల్ స్టోరీస్ ఆర్ సీక్రెట్స్ ఆ ఫ్రెండ్ కి చెప్తారా? చెప్పరు. యూ స్టిల్ లవ్ దట్ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఆల్సో స్టిల్ లవ్స్ యూ. కానీ మీకు తన మీద ట్రస్ట్ లేదు. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ రిలేషన్షిప్ ఫిల్టర్డ్ అయిపోతుంది. యునో ఐ రియలీ లైక్ దట్ పర్సన్ బట్ ఐ హ్యావ్ అ బౌండరీ విత్ దట్ పర్సన్. నేను అన్ని ఆ పర్సన్ తో షేర్ చేసుకోలేను. ట్రస్ట్ లేనప్పుడు ఆ రిలేషన్షిప్ ఫిల్టర్డ్ అయిపోతుంది. నంబర్ 2 ఈస్ అండర్స్టాండింగ్. నేను 3 months టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని ట్రైనింగ్స్ అయినాయి అనమాట. సో వన్ ఆఫ్ ద ట్రైనింగ్స్ లో వాళ్ళు ఏం చెప్పారు అంటే, పీపుల్ విల్ జడ్జ్ యూ ఇన్ 7 seconds. మనం ఒక కంప్లీట్ స్ట్రేంజర్ అయినా, మనం ఆ పర్సన్తో ఎప్పుడు మాట్లాడకపోయినా, కలవకపోయినా, అసలు ఆ పర్సన్ గురించి మనకి ఏం తెలియకపోయినా సరే, ద వే దట్ పర్సన్ అపియర్స్, దాంట్లో నా 7 secondsలోనే మనం జడ్జ్ చేసేస్తాము అని. అండ్ ఈవెన్ మా అమ్మ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, నువ్వు మంచిదాని అని చెప్పి నీ మనసు లోపలికి దూరి ఎవరో చూడరు. సో ద వే యూ బిహేవ్ అవుట్ సైడ్, నువ్వు బయట ఎలా కనిపిస్తావో అలా దాన్ని బట్టే నిన్ను జడ్జ్ చేస్తారు పీపుల్ అని చెప్పి. అండ్ సమ్హౌ ఐ కంప్లీట్లీ రిలేట్ విత్ దాట్ ఆల్సో.
బికాజ్ మనం ఎప్పుడు కూడా పీపుల్ని వాళ్ళ ఇంటెన్షన్స్తో మనం జడ్జ్ చేయం, వాళ్ళ యాక్షన్స్తో జడ్జ్ చేస్తాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి ఒక బ్రేకప్ అయింది అనుకుందాం, అ వెరీ హార్డ్ బ్రేకప్. సో ఇంకా ఆ అబ్బాయి ఎలాంటి స్టేట్లో వెళ్ళిపోయినాడంటే, హీ డజంట్ ట్రస్ట్ ఎనీవన్, హీ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ ఎనీమోర్. సో తను ఆ బిట్రియల్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి లెట్స్ సే, హే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ వాంట్ టు బీ యువర్ లవ్ అని చెప్పింది అనుకోండి. ఈ అబ్బాయి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకనో లేదా అమ్మాయి మీద హేట్రెడ్తోనూ నో చెప్పాడు. హీ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ వేర్ హీ కెన్ యాక్సెప్ట్ న్యూ లవ్ ఇన్ టు హిస్ లైఫ్. ఒక కొత్త పర్సన్ని తన లైఫ్లో ఇన్వైట్ చేసే బ్యాండ్ విడ్త్లో తను లేడనమాట. సో హీ రిజెక్ట్స్. ఆ అమ్మాయి ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా, నేను వీడంటే నాకు ఎంత ఇష్టం, నిజంగానే నేను మా అమ్మ వాళ్ళని కూడా అంత ప్రేమించలేదు, మా అమ్మ వాళ్ళ కోసం కూడా నేను అంత ఎఫర్ట్స్ పెట్టలేదు, ఐ హ్యావ్ కెప్ట్ మై హోల్ హార్ట్, హోల్ లైఫ్ ఆన్ దాట్ పర్సన్ అండ్ హీ రిజెక్టెడ్ మీ. ఈ లైఫ్లో అసలు ట్రూ లవ్ అనేది ఉండదు, మనం నిజంగా ఎవరిని ప్రేమించినా సరే అది మనకి బ్యాక్ రాదు, ఇవన్నీ మూవీ డైలాగ్స్ సినిమాలోనే జరుగుతాయి, ఫ్యాంటసీలు అది ఇదని ఇమాజిన్ చేసుకుంటుంది. బట్ ఇఫ్ షీ హ్యాస్ అండర్స్టూడ్ హిస్ ఇంటెన్షన్ బిఫోర్ సేయింగ్ నో, అసలు తను ఎందుకు నో చెప్పాడు అన్న ఇంటెన్షన్ తను అర్థం చేసుకోవాలి ఉంటే కనుక, మేబీ షీ వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్, మేబీ షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ టు హీల్ ఫ్రమ్ దాట్ బిట్రియల్. అండ్ ఆ ప్రాసెస్లో మైట్ బీ వాళ్ళ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో మనం ఎప్పుడైనా సరే ఒక మనిషి చేసే పనిని కానీ ఆర్ తన మాటల వెనక కానీ ఇంటెన్షన్ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, the way we deal in our relationships will be completely different. And number 3, respect. The most important one in a relationship. Now, నేనేమనుకుంటాను అంటే, ఒక రిలేషన్షిప్లో రెస్పెక్ట్ అనేది లేకపోతే ఒక సీరియస్ లవ్కి ఇన్ఫాచ్యుయేషన్కి డిఫరెన్స్ లేదు. బికాస్ రెస్పెక్ట్ డిమాండ్స్ మెచ్యూరిటీ. నా రెస్పెక్ట్ అంటే ఏదో మీరు మీ పార్ట్నర్ చెప్పిన దానికల్లా ఎస్ చెప్పాలి, యూ షుడ్ నాట్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆర్ యూ షుడ్ నాట్ సే నో, అలా నేను చెప్పట్లేదు. బట్ ఈవెన్ వెన్ యూ హ్యావ్ అ డిసగ్రీమెంట్, హౌ యూఆర్ డీలింగ్ విత్ దాట్, అందులో రెస్పెక్ట్ ఉంటుంది. లెట్స్ సే మీకు మీ పార్ట్నర్కి ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది అనుకోండి, ఆ ఆర్గ్యుమెంట్లో మీ వాయిస్ ఎలా ఉంది, మీ టోన్ ఎలా ఉంది, మీ పిచ్ ఎలా ఉంది, ద కైండ్ ఆఫ్ వర్డ్స్ యు ఆర్ యూజింగ్, దాట్ లైజ్ రెస్పెక్ట్. అందులో మనకి రెస్పెక్ట్ ఉంటుంది. మీ పార్ట్నర్ రూమ్లో లేనప్పుడు వాట్ యు స్పీకింగ్ అబౌట్ దెమ్, అందులో రెస్పెక్ట్ ఉంటుంది. హౌ యు ఆర్ షోయింగ్ యువర్ పార్ట్నర్ టు ద వరల్డ్, అందులో రెస్పెక్ట్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మూవీ చూసే ఉంటారు. సో అందులో హస్బెండ్కి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు యుఎస్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్లో హస్బెండ్ చాలా క్యాజువల్గా ఉంటాడు అనమాట. షీఈ్ అ కిచెన్ క్వీన్, లడ్డు క్వీన్, తనకి వంటలు చేయడం తప్ప ఏది రాదు, తను ఒక గ్యాదరింగ్లో తను అడ్రస్ చేయలేదు, మాట్లాడలేదు, ఇంట్లో ఉండే కుందేలు, ఆ లైన్స్లో మాట్లాడతారు. నా love is not always about flirty words. అరే నువ్వు నా బంగారం రా, నా బుజ్జి కన్నరా. లేకపోతే love is not about going out, love is not about having fancy dates, love is not about having you giving expensive gifts. But love is also about how you are treating that person. అందులో కూడా లవ్ ఉంటుంది. రెస్పెక్ట్ ఉంటే ప్రేమ ఉన్నట్టు కాదు, కానీ ప్రేమ ఉంటే మాత్రం రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఆ పర్సన్ డిగ్నిటీని మనం కాపాడలేకపోతున్నాము అంటే మనం ఆ పర్సన్ని లవ్ చేస్తున్నాము అని చెప్పడం ఇస్ అ బిగ్గెస్ట్ లై అనేది నా ఫీలింగ్. సో యా, దాట్స్ ఆల్. ఐ నో దిస్ ఇస్ అ వెరీ షార్ట్ వీడియో, బట్ ఐ రియలీ వాంటెడ్ టు స్పీక్ ఆన్ దిస్ బికాజ్ ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, అరే చూడు ఆ అమ్మాయి ఎంత లక్కీయో, వాళ్ళ హస్బెండ్ తను చెప్పిన మాటల్లో వింటుంటాడు, వాళ్ళ హస్బెండ్ తను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాడు, కాస్ట్లీ గిఫ్ట్లు కనిపిస్తాడు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. బికాస్ దే స్పీక్ వాట్ దే సీ, బట్ యు నెవర్ నో వాట్ దాట్ ఉమెన్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ ఇన్సైడ్ హర్ హార్ట్. కరెక్ట్. అండ్ ఆల్సో టీనేజర్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి,
ఒక రిలేషన్షిప్ కొత్తగా ఆ ఇన్ఫాక్చుయేషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే ఆ ఫ్లర్టీ వర్డ్స్ చూసో వాళ్ళు ఇచ్చే ఒక చిన్న చాక్లెటో గిఫ్టో చూసి అరే వా దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని అనుకుంటారు. కానీ లవ్ ఒక్కటే ఉంటే ఆ రిలేషన్షిప్ స్టార్టింగ్ డేస్ లో బాగానే కనిపిస్తుంది. బట్ లవ్ తో పాటు అండర్స్టాండింగ్, ట్రస్ట్, రెస్పెక్ట్ ఉంటేనే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. సో దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఫ్రమ్ దిస్ వీడియో. సో ఈ చిన్న వీడియో అయినా సరే ఐ హోప్ యూ గాట్ కనెక్టెడ్ విత్ వాట్ ఐ టోల్డ్. మీరు కనుక నిజంగా ఈ వీడియోతో రిలేట్ అయ్యి కనెక్ట్ అయితే కనుక ప్లీజ్ టు విత్ దట్ లైక్ బటన్. అండ్ మీరేం ఫీల్ అవుతారు ఒక రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలి అంటే దిస్ షుడ్ బి ఇన్ మై రిలేషన్షిప్, ఇది నాకు రిలేషన్షిప్ లో చాలా ఇంపార్టెంట్. అలా మీరు అనుకున్న పాయింటర్ ఏదైనా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ టు విత్ దట్ సబ్స్క్రైబ్ బటన్ బికాస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలానే వస్తాయి. అండ్ this January we are going to Tirupati also, so మీరు మా travel vlog కూడా చూస్తారు. So a lot of good content on the way, so make sure you hit that subscribe button. And till the next video, please take care of yourselves, and once again wish you a very happy new year guys. Bye bye.